దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో, వేషధారను క్షమించాడు. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వేశ్యలను దేవుడు క్షమించాడండి? చెప్పుకుంటూ పోతే రాహాబను వేశ్యను క్షమించాడు, ఇంకా సమరయ స్త్రీని క్షమించాడు, పాపాత్మురాల్ని క్షమించాడు, ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెట్టాడు. దీని అర్థం ఏంటంటే వేశ్యనైనా క్షమిస్తాడంట దేవుడు. అంటే వేషధారణ అంత భయంకరమైనది, పైకోలాగా లోపలలాగా ఉండడం అంత భయంకరమైనది. అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడా లేదా? మీరు పరలోకం ప్రవేశించరు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం పరలోకం ప్రవేశించడానికి ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. వేషధారణ ఉంటే ప్రవేశిస్తామా? నిర్దోషులను చంపుతూ ఉంటే ప్రవేశిస్తామా? మనం ఏదేదో ఊహించుకుంటే ప్రవేశిస్తామా? పాజిటివ్ థింకింగ్ ఉండాలండి మనకి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. బాధ కలుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువారు మహాపరిశుద్ధుడు. ఆయన తిండిపోతూ తిట్టుపోతూ ఆబోతూ ఈబోతూ దయ్యాలకు అధిపతివు నువ్వు అని అన్నప్పుడు ఆయనకు బాధ కలగలేదా? బాధ కలిగింది. మీకు బాధ కలుగుద్ది. ఆ బాధ దేవుడు చూశాడు. వాక్యం చెప్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమగును. ఇదంతా పరలోకం కొరకే ప్రాకులాట. ఇప్పుడు చూడండి, కయ్యేను చనిపోయిన హేబేలు చనిపోయిన తర్వాత హేబేలు యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొర్ర పెట్టింది. ఆ మొర్రకు దేవుడు స్పందించాడు. స్పందించినప్పుడు ఏం జరిగింది? ఒకవేళ క్షమించమని అడిగినా కూడా దేవుడు వాక్యాన్ని ఏం చేయడు? యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు? క్షమింపడ్డారా? మరి ఏం వింటున్నారు మీరు వాక్యం ఇప్పుడు వరకుని? అసలు ఇశ్రాయేలుకి ఏం జరగలేదు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వచ్చేసాయి. ప్రవక్తలను చంపుదానా అన్నాడు, అంటే నీ మీదకి దీవెనొచ్చును అన్నాడా? మరి దేవుని వాక్యంలో మనం ఏం ధ్యానం చేసుకున్నాం? హేబేలు రక్తం, నీతిమంతుడని హేబేలు రక్తం మొదలుకొని పరకీయ కుమారుడు జకర్య రక్తం వరకు వారు రక్తం ఒలికించారు. అది మీ మీదకి వచ్చును అంటే వాళ్ళ మీదకి వచ్చినట్టు ఆశీర్వాదం వచ్చినా శాపం వచ్చినా? అర్థమవుతుందా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభువుని అలా చేసిన తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగం అంతా ఏమయ్యారు? ప్రవక్తలు చంపినటువంటి పాపం యొక్క ప్రతిదండన దేవుడు వాళ్ళ మీదకి పంపాడా లేదా? పంపాడు. తప్పకుండా వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది దండన. ఇప్పుడు మీకు అందుకే కదమ్మా అన్ని వాక్యాలు చూపించాను నేను. ఒక్కడ కాదు, రెండు కాదు, అన్ని వాక్యాలు చూపించాను. మా మీదకి, మా పిల్లల మీదకి రావాలన్నారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ మీదకి, వాళ్ళ పిల్లల మీదకి వచ్చేసింది ఆ శాపం. అర్థమైందా? ఆ తర్వాత రోజుల్లోనండి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు రాతి మీద రాయి నిలవకుండా అన్నాడా లేదా? నిజంగా రాతి మీద రాయి నిలవకుండా అయిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో దేవుడు ప్రవచనాలు వాళ్ళు మరలా దేవుని వైపుకి తిరిగిన విధానాన్ని బట్టి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఆ పాపానికి శిక్ష వస్తుందా లేదా? అసలు మామూలుగా పాపం చేసిన వాడికి శిక్ష ఉందా లేదా? ఈ లోకంలో పాపం చేసిన వాడిని గవర్నమెంట్ శిక్షిస్తుందా, శిక్షించదా? అంటే పాపానికి శిక్ష ఉందా లేదా? ఇప్పుడు వీళ్ళు చేసింది పాపమా కాదా? నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించడం పాపమా కాదా? నిర్దోషులను చంపడం పాపమా కాదా? ఆది నుండి ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కరి మీదకి ఆ పాపం యొక్క ప్రతిఫలం శిక్షగా వాళ్ళ మీదకి వచ్చిందని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళ రక్తము ప్రకటన గ్రంథంలో కూడా వాళ్ళ ఆత్మలు ఏం చేస్తున్నాయి? దేవునికి మొర్ర పెడుతున్నాయి. అంటే దేవుడు రక్తం యొక్క స్వరాన్ని వింటాడు. ఆత్మ మొర్ర పెట్టినప్పుడు దేవుడు వింటాడు. ఏ మొర్ర పెట్టినప్పుడు అండి? మొర్ర పెట్టడం అంటే మనం స్వరముతో మొర్ర పెట్టినా వింటాడు, హృదయముతో మొర్ర పెట్టిన దేవుడు వింటాడు. అంటే మీ దేవుడు గొప్పోడా కదా, అతీతుడా కదా, శక్తిమంతుడా కదా? ఒక్క మాటలో అందరి దేవుళ్ళు ఒక దేవుడా? ఆయన నిజ దేవుడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు రెండవ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను,
అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చింది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడిన మాట, ఆ చిన్నవాడున్న చోట దేవుడు అతని స్వరము వినెను. అంటే ఇప్పుడు ఇష్మాయేలు స్వరముతో మొరపెట్టాడా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్వరంతో మొరపెట్టాడా? చెప్తానే. స్వరంతో ఎందుకు మొరపెట్టలేదో. మనకండి శరీరంలో శక్తి అంతా ఖర్చు అయిపోయి ఉన్నాం, మనం బాగా బిజీగా పనిచేసేసుకుంటున్నాం, డబేలు పడిపోయాం కింద. ఎంతమందికి అనుభవాలు ఉన్నాయి కదండి, డబేల్ ఇంకా మామూలు కాదు. ఆ పక్కన చేసుకుంటున్న వాళ్ళు డబేల్ శబ్దం వచ్చింది ఏంటని వచ్చారు. వచ్చేటప్పటికండి వీడికి ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఉలుకు పలుకు ఉండదు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, తండ్రి నన్ను లేవనెత్తు అని స్వరంతో మొర్ర పెడతారా? వాళ్ళకు నోరు రాపోయినా దేంతో మొర్ర పెడతారు? ఇప్పుడు మీరు నోరు మూసుకోండి, ఇప్పుడు మొర్ర పెట్టండి. పెట్టగలరా లేదా? లోపల నుంచి. అంటే అది మీకు వినబడద్దా? కానీ ఎవరికి వినబడద్ది? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మన దేవుడు దాన్ని కూడా వినగలడు. పాపం బయలు దేవతల యొక్క పూజారులు మామూలు స్వరమే వినలేకపోయాడు, రాలేకపోయాడు. అది మరి మాటకి మాట సమాధానం చెప్పాలి కదండి ఎవరైనా. ఇప్పుడు బయలుకు వినబడింది స్వరం అని అనుకోవడానికే ఇస్తే వినబడింది అనుకుంటాం. అసలు వాళ్ళ స్వరం వినబడిందా? వాళ్ళ చిందించిన రక్తం యొక్క స్వరం వినబడిందా? మన దేవుడికి రక్తం యొక్క స్వరం వినబడిందా లేదా? నోటితో స్వరమెత్తి మాట్లాడకపోయినా మనస్సుతో ఆత్మతో చేసినటువంటి మొర్ర వినబడద్దా లేదా? ఎస్, అదే మన దేవుడి యొక్క గొప్పతనం. దేవుడు అన్నవాడి యొక్క లక్షణం అదండి. నోటితో పిలిస్తేనే కాదండి, మనస్సుతో పిలిచిన, లోపల హృదయ అంతరంగాలలో నుండి పిలిచిన, హృదయ అంతరంగాలలో నుండి వస్తున్నటువంటి స్వరాన్ని మన దేవుడు వినగలడు. స్వరానికి దేవుడు స్పందించగలడు. మన దేవుడు రాయి రప్ప కాదండి, బయలు దేవతల్లాగా స్పందించకుండా ఉండడానికి. హల్లెలూయా. అర్థమైందా మీకు చెప్పడానికి? అర్థమైంది. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే మనందరికీ తెలుసు, అబ్రహాము యొక్క కుమారుడు ఇష్మాయేలు. హాగరు ద్వారా ఇష్మాయేలుని సంపాదించుకున్నారు అబ్రహాము, షారాకి, అలాగే తన యొక్క దాసి అయినటువంటి హాగరికి ఫైటింగ్ జరిగింది, బాగుండట్లేదు అసలు. ఆ తర్వాత దినాల్లో దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు అనబడేటువంటి ఇస్సాకు మన షారమ్మ గర్భములో నుండి ఉద్భవింపబడ్డారు. పాలు విడిచిన దినాన గొప్ప విందు చేయిస్తున్నారు మన అబ్రహాము గారు. ఆ టైంలో 17 సంవత్సరాలు ఉండొచ్చు ఇష్మాయిల్కి, పసికందు కాదు. ఎందుకంటే ఆ లెక్కలను బట్టి మనకు తెలుస్తుంది. ఆ టైంలో ఈయన గారికి ఏమైందంటే పరిహాసం వచ్చింది, పరిహసించాడు. మామూలు నవ్వుకి ఎటకారంగా నవ్వుకి చాలా తేడా ఉంటుంది. మనం ముందే కనిపెట్టేస్తాం. అర్థమైందా? ఎంత ఎటకారంగా నవ్వుతున్నదో చూడు, ఎంత ఎటకారంగా నవ్వుతున్నాడో చూడు. షారమ్మ కనిపెట్టలేదా? షారమ్మకి అర్థమైపోయిందండి అది ఏ రేంజ్ నవ్వో, ఏ టైప్ ఆఫ్ నవ్వో. ఎవరికి అర్థమైంది? వెంటనే షారమ్మకి నడినెత్తికి ఎక్కిపోయింది. వీడు నా కుమారుడితో పాలు లేవు, నా కుమారుడితో పాలు పొందడు, నువ్వు నిస్సంకోచంగా నిస్సందేహంగా హాగరు కుమారుడిని కూడా పంపేయ్ అంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే, బాబు మొదట షారమ్మ గారి మాట విన్నట్టు ఇప్పుడు కూడా విను. ఆ రోజు నీకు కమ్మగా ఉంది, ఈ రోజు మాత్రం సేదుగా ఉంది, అయినా పర్లేదు విను. దేవుడు చెప్పిన తర్వాత ఇంక వినకుండా మానడం అంత గొప్ప భక్తుడు. ఎవరో చేదైనా కూడా మరి దెబ్బలు పడ్డాక, తెలుసుకున్నాక, పొరపాట్లు ఏవో తెలిసాక మరలా పొరపాటు చేయను కదా ప్రభు అని ఏడుస్తున్నాడు. ఏడ్చి దేవుడు చెప్పిన తర్వాత కళ్ళు తుడుచుకుని దేవుడు మాటలు ఇచ్చేసాడు, నీ కుమారుని గొప్ప జనంగా చేస్తాను, బాధపడొద్దు, ఎంతకైనా అతను నీ కొడుకు కదా, అందుకని నిన్ను బట్టి అతను నేను ఆశీర్వదిస్తానంటే గొప్ప భరోసా వచ్చింది అబ్రహాముకి. దేవుడు ఎన్ని మాటలు మాట్లాడినా భరోసా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ప్రవచనాలు ఇచ్చినా కూడా భరోసా వస్తుందో లేదో నాకంటూ తెలుస్తుమా. కానీ మన అబ్రహాము గారికి ఏమొచ్చిందండి?
భరోసా వచ్చింది. ఈ భరోసాతో నిశ్చింతగా తన కుమారుణ్ణి హాగరుకిచ్చి నీళ్ల తిత్తి నీళ్లు నింపి ఆహారం పెట్టి ఇద్దరిని పంపేశాడు. పంపేసేటప్పటికి హాగరమ్మ గురించి మనకు తెలిసిన విషయమే కదా, తన బాధ వర్ణనాతీతం. ఆవిడ ఏమనుకోద్దు మనం, వర్ణనాతీతం కదా. ఈ లోపు కుమారుడు ఆమె వెళతా ఉన్నప్పుడు నీళ్ళు అయిపోయినాయి, ఎటు చూసినా నీళ్ళు లేవు. కుమారుడేమో సొమసీలు పడిపోయాడు. ఒక మాట చెప్తాను నేను ఎప్పుడు కూడా, పని వాళ్ళ యొక్క స్టామినాకి రాజకుమారులకి యొక్క స్టామినాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమంటే కుమారుడు కదండి, ఇవిడ తల్లి కదండి. పాలేరు ఉంటాడండి, పొద్దున్నే సాయంత్రం వరకు పని చేస్తాడు, అవునా? అలాగని ఒక రోజు పాలేరు రాలేదు. మీ కొడుకు కప్ చెప్పండి పని ఏం చేస్తాడు మీ కొడుకు? మామూలుగా ఇంకా అంటాడు అనమాట. ఉండి వాడిని చూసి మీకు బాధేసి మీరు చేతిరేస్తారు. అర్థమవుతుందా? అంటే పని వాళ్ళ యొక్క పనికత్తుల యొక్క స్టామినాకి, ఉన్నతంగా పెరిగిన వాళ్ళ స్టామినాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఈ కుమారుడు రాజకుమారుల్లో పెంచాడు. హాగర్ ఇప్పుడు కూడా పనికత్తే, అవునా? ఇప్పుడు హాగర్కి ఇష్మాయేలు కొడుకు. అందుకని మొదట తల్లి సమస్యలు పడిపోవాలా, కుమారుడు సమస్యలు పడిపోవాలని అనుకుంటే తల్లి తట్టుకోగలిగింది. కానీ కుమారుడు రాజభోగం అనుభవించినోడేమో నీళ్ళు లేనప్పటికీ వాలిపోయాడండి. వాలిపోయి సమస్యలు పడిపోయాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, వీడు చావు నేను చూడలేను. ఏమండి, మామూలుగా అల్లల్లాడుతూ ఉన్నవాళ్ళు నీడు చచ్చిపోతారనుకుంటామా? పరిస్థితి విషమించినప్పుడు తెలుస్తుంది మనకు చచ్చిపోతాడని. అంటే తన తల్లి ఒక డిక్లరేషన్కి వచ్చేసింది, వీడు చచ్చిపోతాడు, వీడు చావు నేను చూడలేనని పొదలో పడేసి అంత దూరం వెళ్ళి ఎలిగెత్తి ఏడుస్తుంది. అంటే వీడు చావు నేను చూడలేను అంటే, చావు నేను చూడలేను అని హాగర్ అనుకుందంటే ఇష్మాయేలు ఎటువంటి పొజిషన్లో ఉండి ఉంటాడు? చలనమే లేదు, చలనమే లేదు. ఈ వాక్యాన్ని బట్టి కొన ఊపిరి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది బయలుదేరారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మీకు చాలాసార్లు చెప్పాను, కొంతమంది బయలుదేరారు. స్వరం మొర్రెట్టిందని ఇక్కడ అన్నారు. దేవుడు ఆడు ఉన్నాడు కదా, ఆడు మొర్రెడితే ఉన్నాడు అంటారు. ఎక్కడ మొర్రా? ఏమయ్యాడు? వీడు చావు నేను చూడలేనని, అంటే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడే తల్లి అలా చేస్తుంది. కానీ ఆడు చక్కగా చలించి మంచిగా ఉన్నప్పుడు చేస్తుందా? చనిపోయేలా ఉన్నాడు, అందుకని పొదలో పాడేసింది. వీడు చావు లేరు ఇంకా అంటే ఏ స్టేజ్లో ఉన్నాడు ఆయన? కొన ఊపిరి ఇంకా అయిపోయింది. నోరు రావట్లే, కళ్ళు తేలేసేస్తున్నాడు మన భాషలో చెప్పాలంటే. ఇంకా ఆమెకు అర్థమైపోయింది, అయ్య బాబోయ్ నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడో, వీడు చావు నేనేం చేయలేను, చూడలేను. అందుకని వాడిని అలా పాడేసి ఎలుగెత్తి ఏడుస్తుంది. చచ్చిపోయాక ఏడుపప్పుడు ఏడుస్తుంది చచ్చిపోతున్నాడని. అలాంటి టైంలో నిస్సహాయకుడిగా మిగిలిపోయాడండి ఇష్మాయిల్. అలాంటప్పుడు తన తండ్రి దేవుడు ఏంటో ఇష్మాయిల్కి తెలుసు. తన తండ్రి ఎవరికి ప్రార్థన చేస్తాడు ఇష్మాయిల్కి తెలుసు. ఇప్పుడు ఇష్మాయిలు నోటుతో మొర్రపెట్టలే, హృదయ అంతరంగాలలో నుండి ఒక మాటలో చెప్పాలంటే కొన ఊపిరితో మొర్ర పెడుతున్నాడు. హల్లెలూయా. ఆ హృదయ అంతరంగపు స్వరం, హృదయ అంతరంగానికి స్వరం ఉందా? మనకు తెలుసా స్వరం ఏంటో? మనకు వినబడద్దా? దేవదేవుడికి వినబడింది. హృదయ అంతరంగాలలో నుండి వచ్చిన స్వరం, ఆ మనస్సులో నుండి వచ్చినటువంటి ఆ స్వరం, ఆ కొన ఊపిరిలో నుంచి వచ్చినటువంటి స్వరం దేవునికి మరుగై ఉండలేదు. హల్లెలూయా. ఆ స్వరం ఏమని అనుంటది? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, చచ్చిపోబోతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. అబ్రహాముకి దేవుడు ఏమి ఇచ్చాడు వాగ్దానం? ఇతడు నీ కుమారుడే కనుక ఇతడు నేను ఆశీర్వదిస్తాను. మరి పిచ్చమ్మకి ఏమి ఇచ్చాడు వాగ్దానం? హాగరమ్మకి ఏమి ఇచ్చాడు? హాగరు నీ గర్భంలో ఉన్నది కుమారుడు, ఇష్మాయేలు అని పేరు పెట్టు, అతన్ని గొప్ప జనముగా చూస్తాను. ఈవిడ గారు మర్చిపోయింది. అబ్రహాము ఆ మాటలను బట్టి దేవుడు మరలా మాట్లాడితే బలం తెచ్చుకున్నాడు. కానీ హాగరమ్మకి ఏం రావట్లే, కృంగుదలే. కొంతమందికి అండి దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, మహాశ్చర్య సూచక కార్యాలు చేసినా, ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చిందంటే కృంగుదలే. వెనకతలు చూడరు. మన ఇశ్రాయేలీలు అంతేగా, ఇశ్రాయేలీలు కూడా ఎన్ని అద్భుత మహాశ్చర్య సూచక కార్యాలు చేసినా ఆ సమయానికి ఒక ఏదైనా పరిస్థితి సంభవిస్తే దేవుడు ఏమాయనో మోషే ఏమాయనో. ఈ జాతి అంతా ఏ జాతి? మన జాతి.
జీన్స్ నుండి తప్పించుకోవడానికే దేవుడు వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు హాగరుకు మాత్రం ఏమాత్రం దేవుడు అంటే ఏంటో తెలుసు, వాక్యం అంటే ఏంటో తెలుసు. అబ్రహాము సారమ్మల జీవితాల్లో ఆ గర్భాన్ని ఎలా తెరిచాడో తెలుసు, ఎటువంటి ప్రార్థన అబ్రహాము చేయించాడో తెలుసు, ఒంటిలో కూడా ప్రార్థన చేస్తానని తెలుసు. మొదటి శిష్యుడు అనబడేటువంటి లేకపోతే పనుడు అనబడినటువంటి ఎవరో ఎలియాజరు ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో, అక్కడ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారో, అసలు వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడో కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, హృదయంతో గ్రహించారు. కానీ ఈ కుమారుడు మాత్రం తన దేవుడికి ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. ఏం స్వరం వినబడింది? వెంటనే ఏం జరిగింది? దేవుని దూతను పంపాడండి దేవుడు. ఏమి విని ఏం ఆలకించి? మొర ఆలకించి పరలోకపు సహాయాన్ని పంపాడు. మన దేవుడు అంత గొప్పోడో ఉండగా, మొర్ర పెట్టగలిగే కెపాసిటీ మనకు ఉండగా మనం ఎందుకండి? చచ్చిపోయే పరిస్థితుల్లోనే దేవుడు వాళ్ళు లేపినప్పుడు ఇంకా చచ్చిపోయే పరిస్థితులు వచ్చేయలేదు మనకి. మరి ఇంకెన్ని కార్యాలు చేస్తాడండి దేవుడు మనకి? ఆయన ఏం వినగలరు? ఇంకా చాలా మంది వాక్యం చాలా వారాలు సాగుద్ది. ఏం వినగలడు? మర్రా మన స్వరం, హృదయ అంతరంగాల యొక్క ఘోష వినగలడు. మనస్సులో నుండి వచ్చినటువంటి మొర్ర వినగలడు. దానికి భాష లేదు, దానికి భావం ఉంది. భాష లేకపోయినా భాష దేవుడికి తెలుసు, దాని భావం దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ దేవుడు ఎంత గొప్పోడు? మీ నోటితో పదే పదే అనిపించాలని నేను మాట్లాడుతున్నాను అంటారని కాదు. నీ దేవుడు ఎంత గొప్పోడు? చాలా గొప్పోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, ఆహా చాలా మంచోడు. నేను నమ్మిన నా యేసుడు. ఇంత గొప్పోడు పెట్టుకుని మనం ఎలా ఉండాలండి? మరి మనం ఇంత ఎలా ఉండాలండి? దేవుడు సన్నిధిలో మన ఉజ్జీవంతో ఉండగలగాలి. మన దేవుడు అతీతుడు, నిర్జీవంతో ఉండకూడదు, నిద్రాత అసలు ఉండకూడదు. మన దేవుడు ఎవరు? చాలా గొప్పోడు, చాలా మంచోడు. ఒక ఆయన పాట కట్టాడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేశాను చూడు. నీ జీవితంలో చేశాడా లేదా చెప్పు? చేశాడా? చేతుల పైకి చెప్తావు, నా జీవితంలో చేశాడు దేవుడు. మరణ పడకల మీద లేపాడు దేవుడు, ప్రాణాంతకరమైన పరిస్థితుల నుంచి లేపాడు, మా స్థితిగతులను మార్చాడు, మా స్థితిలోనికి దిగొచ్చేసాడు. మేము ఈ రోజు వరకు ఎలా ఉన్నామంటే దేవుడే కారణం. ఆత్మ సంబంధంగా అయినా, శరీర సంబంధంగా అయినా, ఆర్థిక సంబంధంగా అయినా మా దేవుడే మాకు కారణమయ్యాడు. నీవు సేవిస్తున్న నీ దేవుడే నీకు కారణమయ్యాడు. దేవునికి సమస్త మహిమ కలుగుగాక. ఇప్పుడు మల్లేశ్వరి యొక్క సాక్ష్యాన్ని చెప్పబోతున్నాను. ఆ తల్లి సాక్ష్యం కూడా దేవుడు నాకు బయలుపరిచారు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు. ఒకరోజు ఆ తల్లి చాలా భయంకరంగా నిర్చేష్టురాలై పడిపోయి, ఏమాత్రము శరీరములో శక్తి లేక సొమ్మసిల్లిపోయి నోటు నుండి మాట రాదు. అటువంటి స్థితికి హాస్పిటల్లో వెళ్ళిపోయారు ఆవిడ. కారుటికి హాస్పిటల్లో ఇక్కడ పడిపోవడం జరిగింది. దేవస్తోత్రం యేసు రక్తం చేయనుకోవడం జరిగింది. సుధాకర్ బాబు తీసుకెళ్ళారు అప్పుడు ఎక్కడికి? హాస్పిటల్కి. ఆ టైంలో మరణపు ఆత్మ ఆమెను కమ్ముకుంటుంది. ఎవరో మరణపు ఆత్మ. అప్పుడు వెంటనే ప్రార్థన ఆవశ్యకత ఏర్పడింది. వెంటనే సుధాకర్ ప్రార్థన చేయమని ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటగా జరిగిన విషయం ఏంటంటే, ఆమె నోరు తెరవలేకపోతుంది. అలాగని తల్లి, మీరు నోరు తెరవలేకపోయారు కానీ మీరు హృదయ అంతరంగాలలో నుండి ఆ స్వరము దేవుడి సన్నిధికి చేరిందని చెప్పగలరా? ఎస్, చెప్పగలరు. ఆమెకి ఏమీ తెలియట్లేదు, కానీ ఆమె హృదయం యొక్క స్వరం, ఆమె హృదయములో దేవుడికి పెడుతున్న మొర్ర,
ఆ టైంలో ఆ బాబు ఫోన్ చేసినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె స్వరము వెళుతుంది. ఇక్కడ దైవజనురాల యొక్క స్వరం ఏకకాలంలో వినగడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఏకకాలంలో నీ స్వరం నా స్వరం పెట్టి ప్రపంచం అంతా ఎలుగెత్తి ఆయనకు మొర్ర పెట్టిన వినగలిగే కెపాసిటీ కలిగిన వాడు మన దేవుడు. కాలిటికి నుండి ఆవిడ పెడుతుంది. ఎలాంటి స్వరం ఆవిడిది? హృదయ అంతరంగాలలో నుండి, నోరు పెగలనటువంటి పరిస్థితులలో. ఇక్కడ ఇష్మాయేలు కొన ఊపిరితో ఎలాగైతే దేవుడు సన్నిధిలో మొర్ర పెడుతున్నాడో, కొన ఊపిరితో ఆమె పెట్టిన మొర్ర దేవుని వద్దకు వెళ్ళింది. ఆ టైములో దైవజనురాలు చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్రీ చేసిందో తెలుసా? ఇక్కడ ఆ ప్రార్థనకు దేవుడు దేవదూతను పంపితే అక్కడ అదృశ్య దేవుని యొక్క సహాయం వచ్చింది. ఇక్కడ నుండి దైవజనురాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెను మరణపు ఆత్మ ఒక చీకటి దూపముగా, ఆవిరిగా, ఒక బొగ్గు వలె ఆమెను పైపైకి పాదాలు మొదలుకొని ఇదిగో ఈ పొజిషన్ వరకు ఎక్కుతూ ఉన్నాడు. ఇంకా మరణపు ఆత్మ ఆమెను మృంగివేయక మునుపు దైవజనురాలు ఎక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే ఆ మరణపు ఆత్మ మృంగివేయడానికి ఎక్కుతూ ఉన్నదో అలా దిగిపోయి ఆమెను వెళ్ళిపోతే ఈ దినం వరకు ఆమె సజీవ లెక్కల్లో ఉన్నారు. హల్లెలూయా. ఎవరు చేసిన కార్యమో తెలుసా? మనము సేవిస్తున్న దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. అటువంటి మరణ పడకల మీద పుష్ప గారు ఉన్నప్పుడు ఎన్నో కార్యములు దేవుడు చేశాడు. ఆమెకు నోటి నుండి మాటలు రాలేనప్పుడు ఆమె పెట్టినటువంటి హృదయలో నుండి పొంగినటువంటి మొర్ర దేవుడికి వినబడింది. తద్వారా దైవజనురాలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో నేటి వరకు మీ మధ్యలో సజీవంగా కాపాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మన దేవుడు గొప్పోడు కదా? చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. ఇప్పుడు బయలు పూజారులు చాలా మంచోడు అనగలరా? వాక్యంలోంచి చెప్పుకుంటున్నామండి మనం. చాలా గొప్పోడు అనగలరా? ఎవడు ఎంతమందినండి ఈ రోజున దేవుడు కార్యం చేసి నిలబెట్టాడు. ఆమె స్వరాన్ని విన్నాడు. ఇక్కడ దైవజనులు స్వరం ఎత్తుతున్నప్పుడు దూతను పంపాడు. హల్లెలూయా. దేవుని వద్ద నుండి వచ్చింది అదృశ్య సహాయము. అక్కడ మరణపు దూతతో ఏం చేసింది? యుద్ధం చేసింది. ఏమైంది? అప్పుడు విజయం వచ్చింది. మల్లేశ్వరి తల్లి ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు మన మధ్యలో? సజీవంగా. ఆవిడ చెప్పిన సాక్షి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నారు. కాకమ్మ కబుర్లు చెప్పమండి, మైకు పట్టుకుంటే సోదు కబుర్లు 190 కబుర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు భూమి మీద. అలాంటి బాపద కాదు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట ప్రకటించగలుగుతాం. హల్లెలూయా. ఎన్ని కార్యాలండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు మన చిన్న మందను దేవుడు ప్రేమించి అతీతమైన కార్యాలు చేసిన ఘనుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం వినగలిగాడు దేవుడు? అక్కడ రక్తం యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఇక్కడ ఏ స్వరాన్ని వినగలిగాడు? కొన ఊపిరి మొర్ర స్వరం. హృదయ అంతరంగాలలో నుండి, ఆ మనస్సులో నుండి ఆ స్వరాన్ని దేవుడు వినగలిగాడు. హల్లెలూయా. నాయిరు ఊరు విధవరాలు కుమారుడు. మనం సువార్తల్లో చూడగలుగుతాం ఆ సందర్భాన్ని. నాయిరు ఊరు విధవరాలు కుమారుడు. ఆమె ఒక విధవరాలు. ఆ కుమారుడే ఆమెకు సమస్తం, సర్వం. ఇంకో కొడుకు ఉన్నాడు కదా అనుకోవడానికి లేదు. ఒకవేళ ఉన్న తల్లి ప్రేమ ఏడవక మానదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె వర్ణనాతీతమైనటువంటి కన్నీరండి. వర్ణనాతీతమైనటువంటి కన్నీరు. ఆ పాడి మోసుకుని వెళ్ళిపోతుంటే ఎప్పుడు చనిపోయాడో అప్పుడు మొదలుపెట్టిందండి ఏడవడం. నాటు ప్రార్థన, మూలుగులు, కన్నీరు. పాడె కట్టి పాడెను తీసుకువెళ్ళిపోతున్నప్పుడు కూడా కన్నీరుకి స్టాపు లేదు. పిచ్చిదైపోయి ఆ పాడె వెనకతల అయ్యో నా కుమారుడా, నేనే ముందు చనిపోవలసిందే, నువ్వే బ్రతుకుండాల్సిందయ్యా,
నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఆమె ఆ హృదయ వేదనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్ణించడానికి మనం సరిపడం. అటువంటి వర్ణనాతీతంగా ఆమె తన కుమారుడు చనిపోయినప్పుడు ఏడుస్తుంటే, ఎందుకంటే యేసుప్రభు వారు వచ్చి ముట్టారు? ఎందుకంటే యేసుప్రభు వారు వచ్చి ముట్టారు? ఆమె కన్నీటి యొక్క స్వరం దేవుడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కన్నీళ్ళకు స్వరం ఉంటుందా? ఉల్లిపాయ కోతుంటే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కన్నీళ్ళు అయ్యి బాబు ఉల్లిపాయ కోయికే బాబు తల్లి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. మన పిల్లలన్నా అమ్మా ఉల్లిపాయలు ఎక్కడ కోస్తున్నావా, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటారేమో కానీ మన కన్నీరు ఎప్పుడైనా నన్ను ఎందుకు ఊరికే తెప్పిస్తావు బయటకు అని మాట్లాడిందా? కన్నీటి యొక్క స్వరం దేవుడు విన్నాడు. ఆమె ఇంకా లేదు, భాష లేదు, ఆమె కనుపరచట్లేదు, ఆమె విలపిస్తుంది, ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది, అంతే. నిశ్చేష్టురాలైపోయి కన్నీళ్లు కారుస్తుంది. మాట్లాడినంతసేపు మాట్లాడింది. ఫస్ట్ చచ్చిపోయినప్పుడు నోరు పెగులుతుందండి. ఆ తర్వాత మాట్లాడి ఏడిసి నోటిలో లాలాజలం కూడా ఊరదు. అప్పుడు మనం చేసే పని ఏంటి? కళ్ళలోంచి నీళ్లు అలా వస్తూ ఉంటాయి, ఆగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఆగుతూ ఉంటాయి. కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఏమైపోయినాయి అంటాము? ఇంకిపోయినాయి అంటాం. అలాంటి పరిస్థితుల్లో ఆ స్వరం ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. ఆ రోజున ఇష్మాయేలు యొక్క హృదయ అంతరంగాలలో నుండి వచ్చినటువంటి ఆ కొన ఊపిరి యొక్క స్వరం విని దూతను పంపిస్తే ఈ కన్నీటి యొక్క స్వరం విని దేవుడే వచ్చేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు వచ్చేసి పాడి అలా వెళ్ళిపోతుంటే పాడిన దించమన్నాడు. అంటే డిసైడ్ అయిపోయాడు ఆయన, అంటే డిక్లరేషన్ జరిగించేశాడు. డిసైడ్ అయిపోయాడు, ఏమీ లేదు. ఆమె కన్నీరు ఎలా ప్రేరేపించింది? ఆ కన్నీటి యొక్క స్వరం ఏమని ప్రేరేపించింది? నా కొడుకు నాకు కావాలంటే రాడని ప్రతి మనిషికి తెలుసుగా. అయితే ఆ కన్నీటి యొక్క భాష యొక్క అంతరార్థం యొక్క గూఢార్థమైన ఆ భావము దేవుడు చెవులు వచ్చింది. హల్లెలూయా. చెవులు వచ్చింది. ఆ కన్నీటిలో ఉన్న భావం, ఆ బిందువులో ఉన్నటువంటి భావాలు దేవుడికి తెలిసాయి. ఆ కన్నీటికి స్వరం ఉండదు, ఆ కన్నీటి యొక్క స్వరము దేవుడికి వినిపిస్తుంది. హల్లెలూయా. వెంటనే డిసైడ్ అయిపోయాడు, డిక్లరేషన్ జరిగించేశాడు, పాడి ముట్టాడు, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఇప్పుడు ఆమె ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం చేయక్కర్లే. కన్నీళ్ళు వస్తాయండి, ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం దేవుడి సన్నిధిలో ఏడ్చి కన్నీరు కూడా ఇంకుపోయేటువంటి పరిస్థితుల్లో ఇంకా అలాగా మాట స్వరం నోటితో మొర్రపెట్టలేం. అలాంటిది మన కన్నీళ్ళే దేవుడికి ఏమవుతాయి? మొర్రవుతాయి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా, దేవునికి మహిమ కలుగుగా. యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నీటితో కడిగారే స్త్రీలు, కన్నీటితో కడిగారే. ఆ కన్నీటికి స్వరం లేదండి, కానీ ఆ కన్నీటితో కడిగిన దాని వెలకున్నటువంటి ఆ స్వరం యొక్క భావం దేవుడికి తెలిసింది. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ స్వరము యొక్క భావాన్ని విన్నాడు కాబట్టి ఆ స్త్రీలను మన ఎదుట ధన్యులుగా నిలబెట్టాడు. అందుకే ఆ కన్నీటిని బుడ్డులో దాచాడు. ఆ కన్నీటి యొక్క స్వరం దేవుడి దగ్గరికి వెళ్ళింది. ప్రార్థన దేవుడి దగ్గరికి వెళతాయా? కన్నీరు దేవుడి దగ్గరికి వెళుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి. ఇప్పుడు చెప్పండి, మన కన్నీళ్ళకి స్వరం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, మన కన్నీటి స్వరం ఎప్పుడైనా వినబడిందా? మనకే పక్కోళ్ళకి కనబడిందా? మరి దేవుడికి ఏమవుద్ది? కనబడద్దే. హల్లెలూయా. ఎవరైనా ఆయనే గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు పాదాల మీద పడి ఏడ్చిన కన్నీరు వృధా అవుద్దా? వ్యర్థమవుద్దా? అందుకే ప్రభు అన్నారు, నీ కన్నీటిని బుడ్డులో దాచించాను, నా కవిలలో వ్రాసించాను. నేనంటాను, వ్రాయబడినది మరువబడదు. దేవునికి స్తుతి కలుగును. ఎంతోమంది ఏడుస్తూ ఉంటారండి, నిశ్చేష్టులై నిస్సహాయకులై. మన వలన ఏది జరగదు అన్నప్పుడు, మనల్ని అందరూ వదిలేశారన్నప్పుడు,
మన పరిస్థితులన్నీ కూడా ముండ్ల ముప్పుల్లా కనబడుతున్నప్పుడు, కంపల్లా కనబడుతున్నప్పుడు, రహదారి కనబడలేనప్పుడు కన్నీళ్ళు ఒక్కటే మనకు పరిష్కారం అవుతాయి. కన్నీళ్ళు ఒక్కటే విలపిస్తాం. అలాంటి కన్నీటి యొక్క స్వరం దేవుని వద్దకి చేరాలి. ఏమంటే ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు ఆయన చెప్పిన వాక్యానికి అనుకూలంగా ఉండడం కంటే ఆయన ఏమడిగాడండి మనల్ని? ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమడిగాను? నా వాక్యం విని వాక్యానికి అనుకూలంగా ఉండడం తప్ప ఇంతకైనా దేవుడు ఏదైనా అడిగాడా? ఇప్పుడు దేవుడు 1,00,000 రూపాయలు ఎట్టండిరా అన్నాడంటే పెట్టగలమా మనం? ఏం పెట్టమన్నాడు? హృదయం పెట్టండి అన్నాడు. హల్లెలూయా. మీ మనస్సు పెట్టండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేనే మీకు అన్నీ చేసి పెడతాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నతమైన పరిస్థితులే కదా పరలోకం ఇస్తానన్నాడు. ఎంతోమంది కన్నీటికి దేవుడు ఆ భాష, ఆ భావాన్ని దేవుడు చెవులలో జొచ్చినందున ఎప్పుడు ఆ ఏడుపులు ఉన్నాయండి. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎప్పట్లోనో ఏదో ఏడుపు ఏడ్చాం. ఇల్లు లేదు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం, సపోజ్ శరీర సంబంధంగా ఏడ్చాం. అందరూ వచ్చి సిగ్గేస్తుంది అని ఏడ్చాం. ఆర్థిక పరంగా చాలా పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నామని ఎన్నోసార్లు కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయి. మరి ఆ రోజులున్నాయి, ఈ రోజులున్నాయా? లేవు. అంటే ఆ కన్నీటి యొక్క స్వరం దేవుని వద్దకు చేరితే ఇక దానిని బట్టి నువ్వు కన్నీరు కార్చకుండా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ధ్యానించుకుంటూ పోతే అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఏం పెట్టిందండి? స్వరం, కన్నీటి యొక్క స్వరం. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు రక్తం యొక్క స్వరాన్ని వినగలడు, ఏదైనా చేయగలడు ఆయన పరిధిలో. నెక్స్ట్, కొన ఊపిరి యొక్క స్వరాన్ని వినగలడు, దిగి రాగలడు, ఏదైనా అతీత కార్యం చేయగలడు. నెక్స్ట్, హృదయం అంతరంగము యొక్క లేదా మనస్సులో నుండి వచ్చేటువంటి స్వరాన్ని ఆయన వినగలడు, ఏదైనా ఆయన చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథంలో ఏమి మొర్ర పెడుతున్నాయి? ఏవో రక్తమాంసాలు పరలోకాన్ని లేదా ఆ అతీతమైన లోకాన్ని స్వతంత్రించుకోలేవు. అయితే మళ్ళీ వాడు స్వరం మొర్ర పెడుతుంది కదా, నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చకుందువు, ప్రతిదండన చేయకుందువు. ఇప్పుడు ఏం వినగలడు ఆయన? ఆత్మ యొక్క స్వరాన్ని వినగలడు. మన ఆత్మ యొక్క స్వరాన్ని వినగలడు. ఇదే ఈ కేటగిరీలోకి వస్తాయి ఇవన్నీ. ఏ స్వరం? కన్నీటి స్వరమైన, హృదయాంతరంగాలలో నుండి వచ్చే స్వరమైన, మన మనస్సులో నుండి వచ్చే స్వరమైన, తలంపులలో నుండి వచ్చే స్వరమైన ఎవరు వింటారు? దేవుడు వింటారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏదైనా మన దేవుడు వినగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆది కాండము 18వ అధ్యాయము 20వ వచనము, 19వ అధ్యాయము 13వ వచనం. మొట్టమొదటిగా ఆది కాండము 18, 20, 19, 13. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక. సొదొమ గొమొర్రాలు ఏంటంటే అవి పట్టణాలు. నెక్స్ట్ 19వ అధ్యాయము 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనం. మేము ఈ చోట, ఆది కాండం 19:13, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను. ఇప్పుడు దేవుడు దగ్గరికి దేనిని గూర్చిన మొర్ర గొప్పదిగా ఉందంట? సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పదిగా ఉంది. పట్టణాలకు స్వరం ఉందా? పట్టణాలలో జరుగుతున్న పాపానికి స్వరం ఉందా? చెప్పండి అమ్మా. మన ఎర్రడోని క్యాంప్ పట్టణం లేదా గ్రామం ఎప్పుడైనా మాట్లాడిందా? ఒరే రోడ్లు మంచి ఏంట్రా అందా? చీప్ క్వాలిటీ వేసేసారు, 4 రోజులకి రోడ్లన్నీ పోయినాయి అందా? ఎర్రడోని క్యాంప్ అన్నదా? స్వరం ఉందా ఎర్రడోని క్యాంప్కి అమ్మా?
జనాలు చేస్తున్న పాపానికి స్వరం ఉందా? జనాలు చేస్తున్న పాపానికి స్వరం ఉందా? పాపం ఏ రంగులో ఉంటుంది, ఏ రూపులో ఉంటుంది, దాని స్వరం ఎలా ఉంటుంది? ఆడ స్వరమా, మగ స్వరమా? ఎవరికన్నా తెలుసా? దేనికి స్వరం లేదు. కానీ సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చిన మొర్ర గొప్పది, పాపము భారమైనది అని రాయబడింది. సమయం ఉంటే ఇప్పుడు చెప్పుకుందాం, లేదా క్షుణ్ణంగా వచ్చేవారం చెప్పుకుందాం. ఇప్పుడంట ఇక్కడ జరిగినటువంటి సందర్భము లేదా సంఘటన ఏంటంటే, సొదొమ గొమొర్రా అనేవి పట్టణాలు. సొదొమ పట్టణము, గొమొర్రా పట్టణం. హైదరాబాదు, సికింద్రాబాద్ ఎలాగా జంట నగరాలు, అలాగా ఇక్కడ కూడా సొదొమ అనేది ఒకటి, గొమొర్రా అనేది ఒకటి. సొదొమకు రాజు ఉన్నాడు, గొమొర్రాకు రాజు ఉన్నాడు. మనోడు సొదొమకి వెళ్ళాడు. ఎవరో? లోతు గారు. సొదొమ గవిని యొద్ద కూర్చునేవారు. సొదొమలో ముందు గుడారం వేసుకుని సొదొమ లోపల వెళ్ళిపోయారు. ఎవరో? లోతు గారు. సొదొమ ప్రజలు భయంకరమైన పాపాత్ములు. సొదొమ గొమొర్రా పట్టణము యొక్క ప్రజలు భయంకరమైన పాపాత్ములు. వాళ్ళు బలాత్కారులు, దుర్మార్గులు, దుష్టులు. పాపం వేరు, ఘోర పాపం వేరు. కానీ ఏ పాపానికైనా శిక్ష ఉంటుంది, ఏదో శిక్ష తప్పక పాపానికి ఉంటుంది. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత భయంకరమైన పాపాత్ములంటే, సొదొమ గొమొర్రా పట్టణ విషయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర నా యొద్దకు వచ్చింది, ఆ పాపము చాలా భారంగా ఉంది, దాన్ని బట్టి నేను ప్రతిదండన చేయడానికి వచ్చాను అని దేవదేవుడు దూతలు అనుకోండి పంపించారు. ఎందుకు? నాశనం చేయమని పంపిస్తే ఇద్దరు మనుష్యుల రూపంలో దేవలోకంలో నుండి దేవదూతలు అనుకోండి ఈ కోణంలో దిగొచ్చారు. మనుష్యులు పురుషులలాగే వాళ్ళు దిగొచ్చారు, స్త్రీలలాగేమి దిగిరాలేదు. అందుకే అయ్యలారా అన్నాడు, అమ్మలారా అనలేదు. అర్థమైందా? పుల్లింగం స్త్రీలింగం తెలుసు మనకి, తెలియకుండా ఏం లేదు, చదువుకున్నాం కదా. అయ్యలారా అన్నాడు కానీ అమ్మలారా అనలేదు. అంటే వాళ్ళు ఎవరు? పురుష రూపములో దిగొచ్చారు. ఎక్కడి నుండి? దేవలోకంలో నుండి దిగొచ్చారు. అబ్రహాము దగ్గరికి దిగొచ్చిన వాళ్ళే అక్కడ నుండి సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి సొదొమ గొమొర్రాల్లోనికి దిగొచ్చిన వాళ్ళు వాళ్ళే. సొదొమలో మన లోతు గారు ఉన్నారు. అందుకని వీళ్ళు సీదా వెళ్ళారు, సొదొమలోనికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి మన లోతు గారు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నామంటే అక్కడ ఎవరు కూర్చుంటారు? పెద్దలు, వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు అన్నాడు, పెద్ద బుర్రకాయలు తలకాయలు కూర్చుని ఉంటాయి అక్కడ. అవునా? కూర్చుని ఉన్నారు. కూర్చున్నప్పుడు గబగబా త్వరగా అయ్యలారా అని వచ్చారు. ఎవరో? అప్పుడు పలానా మాట్లాడిన తర్వాత మా ఇంటికి రండి అంటే లోతు మీద కొంత అయిష్టం ఉంది వాళ్ళకి. కయీనును అతడు అర్పణను దేవుడు అంగీకరించలే, ఇష్టపడిన హేబేలును అర్పణ అంగీకరించాడు. ఇప్పుడు లోతు కొంత ఎలా ఉన్నాడంట? అయిష్టంగా ఉన్నాడు. కాబట్టి రండి, ఈ రాత్రి మా ఇంటిలో మీరు విశ్రాంతి తీసుకుని రేపటి దినం విడుదురు. నడి రోడ్డు మీద మేము విశ్రమిస్తాం, నీ ఇంటికి రా. ఒక మాటలో నీ కొంపకి రా అంటే, కోపం వచ్చినప్పుడు ఇల్లు వాకిళ్ళు వాడరండి, నీ కొంప గోడు అంటారు. అంటే నీ కొంపకి రా ఇంకా అన్నట్టుగా మాట్లాడితే బతిమాలుకున్నాడు. ఏమంటే బతిమాలితే మాత్రం దేవుడు కరిగిపోతాడండి. బ్రతిమాలితే ఏమవుతాడు దేవుడు? తెలుస్తుంది మీకు, ఇక ముందు తెలుస్తుంది. బతిమాలితే కరుగుతాడు అనడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, యోనా గ్రంథంలో దుర్గతిని ప్రకటించినప్పుడు వాళ్ళ దేవుడిని బతిమాలుకుంటే దేవుడు తిరిగాడే లేదా, కరిగాడే లేదా? వెరీ గుడ్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ దేవదూతల్ని, దేవుని సముఖంలోంచి వచ్చినటువంటి వారిని బతిమాలుకున్నాడు. లేదు మా ఇంటికి రండి. ఇప్పుడు వాళ్ళు పురుష రూపంలో ఉన్న వాళ్ళని మనకి తెలుసు. అక్కడికి వచ్చిన వాళ్ళని ఎవడొకడు చూస్తాడు. పురుషులని కూడా తప్పకుండా తెలియదా?
జస్ట్ ఒక్క లుక్కులోనే ఇలారా అన్నాడు ఈయన. అలాంటప్పుడు మనకు తెలదా? ఏమంటే స్త్రీలు వెళ్తే మనకు తెలదా? పురుషులు వెళ్తే మనకు తెలియదండి, అవునా? ఇప్పుడు లోతు ఇంటికి వచ్చారు. లోతు చక్కగా వాళ్ళకి ఆహారం పెట్టాడు. మొత్తానికి వాళ్ళ భార్య తను కుటుంబం కలిసి పెట్టినప్పుడు అక్కడ ప్రజలు ఎంత దౌర్భాగ్యులంటే ఇంటి చుట్టూరు దొమ్మిగా వచ్చేసారు. లోతు ఇంటి చుట్టూరు వచ్చేసారు. వచ్చేసి, ఏయ్ లోతు, మీ ఇంటికి అతిథులు వచ్చారు కదా, వాళ్ళ పంపు, వాళ్ళతో మేము పాపం చేయాలి. అక్కడ ఎవరెవరున్నారంట జనాలు? ఆ మాట చదువుకుందామా? 19:4 వారు పండుకొన, ఆది కాండము 19:4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురు. అయ్యో బాబోయ్, ఎవరండి? అయ్యి బాబు, బాలులు ఎంత బాగున్నారో, బ్రహ్మాండంగా ఉన్నారే. ఈ రోజుల్లో ఎఫ్బీల్లో అయ్యి చూసి అయ్యి బాబోయ్ పిల్లలు ఎంత చెడిపోయారో అని అనుకుంటున్నాం. కానీ ఈ చెడుపు ఎప్పటి నుంచి ఉంది? ఇలాంటి మనుషులు ఉన్నారు. ఈ మనుషులకు కారణభూతులు ఎవరు? సైతానుగాడు. ఆ సైతానుగాడు అప్పుడున్నాడు, ఇప్పుడు ఉన్నాడు కదా. ఇప్పుడు చూడండి, బాలురు అక్కడ రాయబడిన మాట ఏంటమ్మా? బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండా కూడవచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రిని యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? ఏ మనుషులని తెలుసు మీకు? అయ్యి చెప్పండి అమ్మా. ఏ మనుషులు? ఆడ మనుషులా మగ మనుషులని తెలుసా మీకు? మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెప్పాను. ఎవరంటే బాలురు అదే మాట మాట్లాడుతున్నారు. వృద్ధులు అంటే కాటికి కాలు చాపుకున్న వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. యవనస్తులు అక్కడ రాయబడింది సొదొమ ప్రజలందరూ. అన్య బాబోయ్, అంటే లోతు కుటుంబం తప్ప అక్కడ మిగతా వాళ్ళు వజ్రాలు అన్నమాట. అక్కడ లోతు మరి అందులోనే అల్లుళ్ళు ఎదుక్కున్నాడు. ఆ అల్లుళ్ళు ఎవరో మరి, వాళ్ళు ఎంత వజ్రాలో తెలదు కానీ, అంటే అక్కడ రాయబడిన మాట మనకి పునాది, బేస్మెంట్. వృద్ధులంటే బాలు అంటే కాటికి కాలు చాపుకున్న వాళ్ళు వచ్చేయడమే. వచ్చి, ఏయ్ బయటికి రమ్మను బయటికి. మీకు అర్థమైంది? ఇంకా పాపాన్ని అంత లోతుగా ధ్యానం చేసుకోకూడదు. కొంతమంది తెలియక పాపాన్ని లోతుగా ధ్యానాలు చేస్తున్నారు, చెడగొట్టడానికి పడగొట్టడానికి. తప్పు అయ్యింది, మీకు అర్థమైంది. అయితే లోతు అంటున్నాడు, అయ్యయ్యో వాళ్ళ అతిథులు నా కుమార్తెలు కన్యకలుగా ఉన్నారు, పురుషుని ఎరగని వాళ్ళుగా ఉన్నారు. ఎంత త్యాగమండి లోద్ది. అవసరమైతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, స్పష్టంగా రాయబడింది. కానీ వాళ్ళ జోలికి రావద్దంటే ఇంకా పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు తిరిగేస్తున్నారంటే ఇంటి చుట్టూ తలుపులు బాధేద్దాం అనుకుంటే అంతమంది తలుపులు బాదుకుని లోపలికి రాలేరా? కానీ దేవుడు అద్భుతంగా ఏం చేశాడో తెలుసా? ఒక అతీతమైన కార్యం వాళ్ళకి మంద దృష్టి కలిగించేశాడు, మొబ్బు కలిగించేశాడు. వాళ్ళకి ద్వారబంధం ఎక్కడుందో తెల్లవారులు ఇదేనా ద్వారబంధం? అదో ద్వారబంధం. ఇంటికి నేను పెట్టుకుంటానండి, అటు ఇటు తిరిగేస్తున్నారు కానీ ద్వారబంధం కనబడలేదు ఎప్పటి వరకు. మన దేవుడు అంత గొప్పోడు. హల్లెలూయా. అప్పుడు లోతు ఎందుకు వచ్చాడు అంటే చెప్పడానికి, అంటే ఎంత భయంకరమైన మనుషులండి వాళ్ళు, పాపాత్ములు. అందరూ చెడిపోయారు. అసలు నోవాహు కాలంలో దేవుడు భూమి మీద నరుడు చెడుతనం బహు ఘోరంగాను భారంగాను ఉంది. అందుకని దేవుడు ప్రతిదండనగా మనుష్యులకు హృదయం బాల్యం నుండి చెడ్డదే, భూమి పాడైపోయింది, నేల మీకోసం ఏమైపోయింది, బలాత్కారంతో నింపబడిపోయిందని ప్రతిదండనగా కీడుకరంగా దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏం చేశాడమ్మా? చూపిస్తానన్నమాట. జలప్రళయం తీసుకొచ్చాడు లేదా? నినివే పట్టణంలో కూడా బలాత్కారులు దుర్మార్గముతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు? నాశనం చేస్తానంటే వాళ్ళ దేవుడి వైపుకి తిరిగినప్పుడు నాశనం చేయడం మానేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలు ఆఖరికి దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళతోటే ఆ బలాత్కారం, ఆ పాపం, ఆ దుర్మార్గత, దుష్టత్వాన్ని మానుకోలేకపోతున్నారు. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్రజలు ఎంత దౌర్భాగ్యులు, ఎంత దుష్టులు. ఆఖరికి వచ్చిన వాళ్ళు పురుషులని తెలిసినా కూడా వాళ్ళను కూడా వదలలేనటువంటి దుర్మార్గులు. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అంత దౌర్భాగ్యం సొదొమ గొమొర్రా పట్టణం. అప్పుడు అంటే మీకు తెలియచేయడానికి, అంటే వాళ్ళ యొక్క మొర్ర దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. ఏం మొర్ర పెడుతుందండి?
సొదొమ గొమొర్రాలో నివాసము చేస్తున్నటువంటి మనుష్యుల యొక్క పాపం ఏం దాటేసింది? హద్దులు మీరేసి ఇంకా మొత్తానికి కట్లు తెంచేసుకుని, సరిహద్దులు దాటేసుకుని, ఒక మాటలో చెప్పాలంటే సముద్రం పొంగి పొర్లితే మీదకొచ్చేసి వినాశనం సృష్టిస్తుంది అన్నట్టు వాళ్ళ పాపం ఇంకా పండిపోయిందంట. ఇది మొర్రబెట్టేస్తుందంట. అయ్య బాబోయ్, ఇంత భారం నేను మోయలేను, సొదొమ గొమొర్రా, ఎంత పాపం నేను భరించలేను అని పాపము అన్నీ ఇంకా టోటల్గా మొర్రలు లిగిసిపోయినాయి పైకి. ఈ మొర్ర ఎవరికి వినబడింది? అసలు ఎవరికి మొర్ర పెడుతున్నాయి? సృష్టికర్తకు మొర్ర పెడతాయి. ఆ సృష్టికర్త ఎవరు? మన దేవుడు. స్వరం ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్య బాబా, అక్కడ రాయబడింది సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర వెళ్ళిపోయిందంట. సొదొమ గొమొర్రా అనబడే పాపాత్ములు నివాసము చేస్తున్న ఆ పట్టణాల్లో జరుగుతున్న ఆ పాపము అనబడే సొదొమ గొమొర్రాలను గూర్చి మొర్ర పెడుతున్న ఆ మొర్ర దేవుడు విన్నాడు. మొర్ర విని ఏం చేశాడు దేవుడు? అంటే ఏ మొర్ర వెళ్ళింది ఇప్పుడు? పాపానికి మొర్ర. సొదొమ గొమొర్ర పట్టణముల యొక్క మొర్ర. సొదొమ గొమొర్ర పట్టణాలను గురించి ఒకరు మొర్ర పెడుతున్నారు. అందులో జరుగుతున్న మొర్ర, ఆ పాపపు మొర్ర ఎక్కడికి వెళ్ళింది? అయ్య బాబోయ్, వీడు చాలా పాపాత్ముడురా, అయ్య బాబు వీడు పాపాలన్నీ కాదు అంటామా లేదా మనం? అంటే ఒక మనిషి ఆ పాపాలన్నీ కూడా చూసినప్పుడు భరించలేక ఇంకా బుర్రపాడైపోయి అయ్య బాబోయ్ ఆడా వాడు కూడా చెప్పకరా, వాడి పాపం పండిందిరా బాబు, వాడి పాపం పండిందిరా అంటారు. అంటే ఆడికి పోయే కాలం వచ్చిందంటారు. అంటే ఇక్కడ సొదొమ గొమొర్ర పాపం పండింది. ఇది ఈ మొర్ర ఏం చేసిందంట? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. ప్రతిదండన చేసాడా లేదా? అగ్నిగంధకాలతో నాశనం చేసాడు. అంటే ఆ మొర్రకు దేవుడు స్పందించాడా లేదా? హల్లెలూయా. ఇంకా చాలా మెసేజ్ ఉంది, అందుకని మనం మెల్లగా ధ్యానం చేద్దాం. ఇంకా చాలా మెసేజ్ ఉంది. ఇప్పుడు చూడండి, యోబు గ్రంథంలో పిల్ల కాకులు, అరుచు పిల్ల కాకులు ఆహారం కొరకు మొర్ర పెడుతున్నప్పుడు కాకులకు ఆహారం ఇచ్చింది ఎవరు అని రాయబడి ఉంటుంది. అంటే పిల్ల కాకులు ఆహారాన్ని సంపాదించుకోగలవా? దేవుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులు చూడుడా, విత్తవు కోయవు, కొట్టలో కూర్చుకోరు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా, వాటిని పోషిస్తున్నది ఎవరు అంటారు. మరి అరచుచుండు పిల్ల కాకులను ఎవరు పోషించాలి? ఇప్పుడు అరచుచుండు పిల్ల కాకులు వచ్చి మరి దేవుడు చెప్పిన మాటను బట్టి ఆహారం సేకరించుకోగలవా? మరి అరచుచుండు పిల్ల కాకులు అప్పుడు ఏం చేస్తాయంట? మొర్ర పెడతాయంట. ఆ మొర్ర యొక్క స్వరం ఎవరి దగ్గరికి వెళ్తుందంట? దేవుడి దగ్గరికి వెళ్తుందంట. అప్పుడంట తల్లి కాకిళ్ళంట ఆహారం సేద్యపరిచంట పిల్ల కాకులు నోట్లో పెడతంట. ఎలా ఉంది? అద్భుతంగా లేదు అమ్మా? అద్భుతంగా ఉంటుంది. దేవుడే అద్భుతం. ఇలాంటి ధ్యానము చాలా ఉంది. సమయం కూడా మనకు అయిపోయింది. ప్రార్థన కూడా మనకు చాలా ప్రాముఖ్యం. అందుకని తరువాయి భాగం వచ్చే శుక్రవారం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఉంది దీనిలో నుండి కూడా వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, సొదొమ గొమొర్ర పట్టణములకు స్వరం ఉందా? పాపం యొక్క భారములకు స్వరం ఉందా? ఆ స్వరం మీకు నాకు వినబడద్దా? ఇప్పుడు చెప్పండి, రక్తము యొక్క స్వరం నీకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. కొన ప్రాణం యొక్క స్వరం నీకు తెలుసా? దేవునికి తెలుసు. కన్నీటి యొక్క స్వరం నీకు తెలుసా? దేవునికి తెలుసు. పట్టణముల యొక్క స్వరం నీకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. పాప భారం యొక్క స్వరం నీకు తెలుసా? దేవునికి తెలుసు. హల్లెలూయా. అంటే దేవుడు అతీతుడా కదా? అతీతుడు, అనంతుడు, అపూర్వుడు, అమోఘమైన వాడు. హల్లెలూయా. ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టుకుందామా? ఆయన ఏమన్నారు మనతో? నా వాక్యము విని విన్న వాక్యాన్ని గ్రహించు. పరమావిధి నీకు నాకు ఇదొక్కటే. భూమి క్రింద నివాసము చేస్తున్నటువంటి మనుష్యులముగా మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఆ గొప్పోడిని, ఆ మంచోడిని, ఆయన చెప్పిన వాక్యాన్ని మనం ఎన్నటికీ హద్దులు మేరకుందుముగాక. ఎంత కష్టమైన దేవుని కొరకు భరించుదుముగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.